తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. అన్నీ మీదే పై చేయి అవుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. కలిసి వచ్చే కాలం కూడా చెప్పవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఏమైనా చిక్కులు ఉంటే ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందికరమని చెప్పొచ్చు. అయితే మీ మేధాశక్తితో వాటన్నిటినీ సమర్థవంతంగా నిలదొక్కుంటారు. ఏ పని చేసినా సరే మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. ఆ విషయంలోనే కొంత ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వహిస్తారు. దానివలన వెన్నునొప్పి వచ్చే అవకాశం గోచరిస్తుంది. చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి, స్టీల్ రంగంలో పనిచేసే వారికి, కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం బాగుందని చెప్పవచ్చు. మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. చేసే వ్యాపారాల్లో మంచి లాభాలు తెచ్చిపెడతాయి. అనుకున్నది సాధించగలుగుతారు. నలుగురిలోనూ గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ఎన్ని గుర్తింపు తెచ్చుకున్నా మన అనేవారు లేరనే బాధన ఎప్పుడు వెంటాడుతుంది. ఏదైనా సరే నలుగురితో కలిసి ముందుకెళ్ళడం చెప్పదగిన విషయం. నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం చెప్పదగిన విషయం. ఏదైనా సరే 1-4 సార్లు ఆలోచించి వ్యాపారాన్ని ముందుకు సాగించండి. భాగస్వామి వ్యాపారాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే వాటికి మీకు మీరుగా చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎన్ని విషయాలైనా సరే కొన్ని గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగినది. ప్రతి విషయాన్ని నలుగురితో చర్చించి ముందుకు వెళ్దాం అనుకుంటే అవి ఇబ్బందికరంగా మారే యోగ్యత కనిపిస్తోంది. ఫైనాన్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం వస్తుంది అనుకున్న ధనం చేతికి అందదు. దానివల్ల కొంత అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. భూ వివాద విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మేటప్పుడు కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అందరూ మనవాళ్ళే కదా అని నమ్మి భూమిని అమ్మడం కానీ వారికి అప్పచెప్పడం కానీ చేయకండి. దానివలన భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంత ఆలస్యం జరుగుతుంది. సంతానం కాని వారికి ఈ వారం సంతాన విషయంలో శుభవార్తను వింటారు. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వృత్తి వ్యాపార పరంగా మంచి లాభాలు తెచ్చే వారం అని చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు చేసే కృషే ఎంతో మేలు చేస్తుంది. అందరినీ నమ్మి కాకుండా మీకు మీరుగానే ప్రతి విషయాన్ని ఫైనాన్స్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్నీ మీరు చూసుకోవడం వల్ల లాభపడగలుగుతారు. మన వారు ఉన్నారు, అన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళే చూస్తారు అనే పరిస్థితి కాకుండా మీకు చూసుకోవడం వల్ల నష్టం నుండి బయటపడగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి విభేదాలు గోచరించే అవకాశం కనిపిస్తోంది. ప్రతి విషయాన్ని చిన్నదిగా కాకుండా ప్రతి విషయాన్ని చిన్న చిన్న అపోహలకి తావు ఇవ్వకుండా ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం కొంత ఆలస్యమే అవకాశం కనిపిస్తోంది. చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. నిరుత్సాహపడకండి. మంచి భవిష్యత్తు ఉంది. ఈరోజు బాధపడ్డా రేపంటూ మనకు రోజు ఉంటుందని గ్రహించి ముందుకు సాగండి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రాశి వారికి ఏ నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో వేయండి. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.